నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యోపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. వాస్తులో రకరకాలు వింటూ ఉంటాం. రకరకాల దోషాలు ఉంటాయి, రకరకాల యోగాలు ఉంటాయి. అయితే ఎటు దిక్కుని గురించి ఎంత పట్టించుకున్నా పట్టించుకోకపోయినా దక్షిణం గురించి మాత్రం ఒకంత కాషియస్ గానే ఉంటారేమో అని అనిపిస్తుంది. సౌత్ మేజర్ గా సౌత్ ఎంట్రన్స్ ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. సౌత్ కొంతమందికి మంచి చేస్తుంది అనేది కూడా చెప్తూ ఉంటారు. బట్ దాని సౌత్ విషయంలో మాత్రం ఒకంత భయం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే దక్షిణం గురించి ఇంత భయపడాల్సిన అవసరం ఉంది. అసలు దక్షిణాన్ని మనం ఎలా చూసుకోవాలి? అసలు భయపడడానికి ఇందులో ఏమి లేదు నాన్న సబ్జెక్ట్ లోని. ఎందుకంటే అన్ని దిక్కులు మంచివే. 4 దిక్కులు ఉండాలి. మనకి పూర్వం ఇల్లు కట్టుకున్నప్పుడు 4 ద్వారాలు పెట్టేవాళ్ళు. దక్షిణానికి ద్వారం, తూర్పుకో ద్వారం, పడమరకో ద్వారం, ఉత్తరానికో ద్వారం. అరే సో 4 ద్వారాలు ఉండే సకల సౌభాగ్యాలు కలిగిస్తుందని 4 ద్వారాలు 4 కిటికీలు పెట్టేవాళ్ళు కంపల్సరిగా. ఇప్పుడు ద్వారాల ప్లేస్ లో కిటికీలు వచ్చాయండి. కిటికీలు ద్వారాలు ఉన్నాయి, 2 కిటికీలు. ద్వారం ఉంటే మరి కిటికీ ఎక్కడ ఉండేది? 4 దిక్కుల 4 దిక్కులో ద్వారం పక్కన కిటికీ పెట్టేవాళ్ళు. ద్వారం ఖచ్చితంగా అన్ని 4 కిటికీలు 4 ద్వారాలు అంటే 8 మొత్తం వచ్చినట్టు లెక్క. అష్టేశ్వరులు భోగభాగ్యాలకి దారి అని చెప్పేసి. సో అన్ని ద్వారాలు ఓపెన్ చేసి పెట్టేవాళ్ళు అండి. ఉత్తర దిక్కు ఓపెన్ చేసి పెడితే పిల్లలకి హై నాలెడ్జ్, చదువు, వాళ్ళకి మంచి సంస్కారాలు పెరుగుతాయని. తర్వాత పడమర ద్వారం తెలిసి ఉంటే పితృదేవతల అనుగ్రహం కలుగుతుందని. తూర్పు ద్వారం దేవతల అనుగ్రహం కలుగుతుందని. దక్షిణ ద్వారం అపముచ్చ దోషాలను తొలగిస్తుందని. బ్యూటిఫుల్. సో అందుకని ఈ 4 ద్వారాలు ఓపెన్ గా ఉంచేవాళ్ళు మన పూర్వం. ఇప్పుడు ఏమైందంటే మనం రాను అన్ని అపార్ట్మెంట్స్ అయిపోయి సింగిల్ ద్వారం వచ్చేస్తుంది. సింగిల్ వచ్చేసింది, ఒక్కటే ద్వారం. అది పడమర అవ్వచ్చు, దక్షిణ అవ్వచ్చు, తూర్పు అవ్వచ్చు. సో తూర్పు అని ఎందుకు చెప్పారంటే తూర్పు ఎప్పుడు ఇంద్ర దేవతలందరూ కొలువైన ద్వారం. సో అందుకని ఎవరైనా ఎలాంటి వాళ్ళని చేసుకోవచ్చు. సో దక్షిణం అన్నప్పటికీ అక్కడ యముడు స్థానం కదా, అది యమస్థానం కదా. సో మనమే వెళ్ళి ఆ యమస్థానంలో కూర్చోవడం ఎందుకు అని అనుకుంటారు. కానీ దక్షిణం అనేది లక్ష్మీ స్థానం చెప్పాలంటే. సో ఎందుకంటే యముడు అని అన్నప్పటికీ అక్కడ న్యాయమైన పరిపాలన, సో క్రమశిక్షణతో పరిపాలన. యమధర్మరాజు యమధర్మరాజు కరెక్ట్ గా ఎవరికి వాళ్ళకి లెంక ఎంత అంటే అంతే చేస్తారు. ఏ పార్షాలిటీ చూపించరు. సో దక్షిణ దేశంలో ఉంటే కూడా అలాంటి యోగమే కలుగుతుంది మనకి. సో దక్షిణ దేశంలో ఎందుకు ఉండరు చాలా మంది? ఎందుకు అంటే రీజన్స్ ఏదో ఇది అపోహలు. మామూలు దక్షిణ ద్వారం ఎవరికి కలుస్తుంది అంటే అందరికి కలిసి వస్తుంది. వీళ్ళు వాళ్ళు కాదు, ఒక పూజా పునస్కారం చేసుకునే వాళ్ళకి తప్ప మిగతా అందరికి కలిసి వస్తుంది. ఒక మంత్రానుష్ఠానం, జపము, పూజ చేసుకున్న వాళ్ళకి ఒక రకమైన ఆయన ఏదైతే యమధర్మరాజు ఏంటి పరిపాలన ధర్మంతో ఉండాలనేసి. సో వీళ్ళు ధర్మంగా జపం చేసుకొని బతకాలని అనుకునే వాళ్ళు ఆ ద్వారంలో ఉండకుండా ఉండడమే మంచిది. ప్రతి విషయాన్ని వాదన పెరుగుతుంది అక్కడ. న్యాయ పోరాటాలు, ఆరాట పోరాటాలు అనేసి కొంచెం వాదన పెరుగుతుంది. అందుకని వాళ్ళకి వద్దని వాళ్ళకి తూర్పులో ఉండమని చెప్పి ఎప్పుడు భగవంతుని అనుగ్రహం తొందరగా కలుగుతుందని చెప్పి చెప్పేవాళ్ళు. సో దక్షిణ దేశంలో చాలా కలిసి వస్తే బ్రహ్మాండంగా వాళ్ళు అసలు ఎలా ఉండదంటే ఫైనాన్షియల్ పొజిషన్ వాళ్ళు హై. బ్యూటిఫుల్, చాలా బ్రహ్మాండం. అయితే ఉత్తరం వైపు ఒకవేళ మెయిన్ ఎంట్రన్స్ ఉంటే తనకు ఆపోజిట్ లోనే వాష్ ఏరియా రావటం అనేది సర్వసాధారణంగా ఇప్పుడున్న కన్స్ట్రక్షన్స్ లో మనం చూస్తున్నాం. మరి దక్షిణంలో ఈ వాషింగ్ మిషన్స్ పెట్టుకోవటం, గిన్నెలు గడుపుకోవటం, బట్టలు ఉతుక్కోవటం, చీపురు కట్టలు, ఈ డస్ట్బిన్ అంతా దక్షిణం వైపే వెళ్తాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? ఉండకూడదు, జనరల్ గా ఉండొద్దు. ఏ దశలో కూడా ఏంటంటే దక్షిణం అయినా ఉండొద్దు. కానీ జనరల్ ఏంటి పెట్టే ఇంకా వేరే ప్లేస్ లేదు. ఇప్పుడు మనం పెట్టద్దు అంటే రేపు మన వీడియో చూడడం మానేస్తారు బాబు. ఎందుకంటే విని మనం బాధపడే కంటే మనం చూడకుండా ఉండడం బెటర్ అని చెప్పి. కానీ శాస్త్రం ఏం చెప్పిందో చెప్పాలి కదా. శాస్త్ర ప్రకారం ఏదైతే పెట్టకూడదు ఇవన్నీ పెట్టకుండా ఉండాలి. చాలా మంది ఏంటంటే దక్షిణ ద్వారం ఎంట్రన్స్ అయినప్పుడు వాళ్ళకి కిచెన్ ఈశాన్య భాగంలో క్లీనింగ్ పొజిషన్ అంతా వస్తుంది. సో వచ్చినప్పుడు ఏమవుతుందంటే నీట్ గా శుభ్రంగా దాన్ని శుద్ధిగా నీట్ గా ఉంచుకోవాలి. అక్కడ మళ్ళీ దానికి ఉన్న అంటే ప్రతి ఒక్క భాగాన్ని 4 భాగాలు తీసుకుంటే తూర్పు భాగాన్ని, ఉత్తర భాగం, దక్షిణ భాగం, పడమర భాగం. సో ఈ భాగాలు పడమర భాగం వైపు వాయువ్యం వచ్చినప్పుడు అక్కడ పెట్టుకోవచ్చు. సో ఏదైనా చీపుర్లు, చెప్పులు అలాంటివి పెట్టుకుంటే ఆ భాగంలో పెట్టచ్చు. అంటే బాల్కనీ విషయంలోకి వస్తే మనం అక్కడ మళ్ళీ ఈశాన్య ప్లేస్ లో వాటర్ వెళ్ళేటట్టు వదిలేసి అక్కడ క్లీన్ గా ఉంచడం. మనం మోరీ ఉంటే మోరీల్లో వాటర్ వెళ్తుంది, ప్రాబ్లం లేదు. సో క్లీన్ చేసేసి నీరు తుడిచిపెట్టుకోవడం. కానీ ఆ మూలని చెత్తపొట్టు పెట్టుకెళ్ళి పెట్టకూడదు. దానివల్ల ఇబ్బంది, ఎఫెక్ట్, కొంచెం ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అన్న.
సో అనారోగ్య సమస్యలు వస్తాయి, అంటే దక్షిణ దోషం పడదు అంటారు, ఆరోగ్య సమస్యలు వస్తాయి. కానీ ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు దక్షిణలో ఉంటే, వాళ్ళకి చాలా ఫుల్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఇంకొకటి రెండోది ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ కానీ పేరుకి కానీ ఒకవేళ ద్వారం పడకపోతే సో పాజిటివ్ రాదు, నెగిటివ్ కూడా రాదు, న్యూట్రల్ గా ఉంటుంది. సో అంతేగాని అదేదో దక్షిణానికి వెళ్తే మనం ఏదో అయిపోయామని మాత్రం ఉండదు. ఈ కాలంలో బిజినెస్ అన్నిటికీ దక్షిణ మనకి వస్తుంది. ఎందుకంటే ఒకరిని నమ్మించి మోసం చేయడం బిజినెస్ చేస్తాం చాలా మంది. ఏ విషయమైనా సరే న్యాయపరమైన బిజినెస్ చేసే వాళ్ళకి ఇబ్బంది, కానీ ఇలా మోసం చేసే వాళ్ళకి అది బ్రహ్మాండంగా కనిపిస్తుంది. ఇంకా సో చాలా మంది ఏంటంటే మాఫియా వాళ్ళకి కలిసి వస్తుంది అంటారు, లేదు వాళ్ళకి కలిసి రాదు. మనం ఏదైనా సరే వృత్తి కోసం కష్టపడే వాళ్ళని మన ఫ్యామిలీ మన బతకడానికి చేస్తాం కనుక కలిసి వస్తుంది, చేసుకోవచ్చు. చాలా విషయాలు ఏంటంటే దక్షిణం అనేది ఒక భయంకరంగా ఉంటుంది. కానీ సౌత్ అంటే మన తమిళనాడులో దక్షిణానికి ఫస్ట్ ప్రయారిటీ, డెఫినెట్లీ పడమరకు ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే వాళ్ళకి ఉత్తరానికి వెళుతున్నాం అనే కుబేర స్థానానికి వెళ్తున్నాం, సో మనకు రోజు కలిసి వస్తుంది. మన ఇంట్లో వెళ్ళేది ఆ యోగమైన కాలంలో, అంటే అడుగు పెట్టేది ఇంపార్టెంట్ వాళ్ళకి. అవును, ఉత్తరాన్ని చూస్తూ వెళ్తున్నాం, కరెక్ట్ అనిపిస్తుంది మనకి. లోపలికి ఉత్తరం వైపు వెళ్తాం, మన ఇంట్లోకి వెళ్ళేది కదా, ఇంట్లో ఉండేది కదా, నివాసం కదా. సో నివాస స్థలాల్లో మనం కుబేరుని చూస్తున్నాము, అలాగే వాళ్ళు తూర్పుని సూర్యుని చూస్తున్నాం. అలాగే వెస్ట్ సౌత్ ఎక్కువ తీసుకుంటారు, ప్రిఫర్ చేస్తారు ఎక్కువ. సో వాళ్ళ అమావాస్య ఎక్కువ పూజ చేస్తుంటారు, సో వాళ్ళు కలిసి వస్తుంది బాగా అనేసి. పెద్దవాళ్ళని బాగా గౌరవిస్తారు, ఫోటోలు తూచేసి బొట్లు పెట్టి వాళ్ళకి నైవేద్యాలు అని కూడా పెడుతుంటారు. సో మనం ఇవన్నీ చెయ్యం మళ్ళీ. సో ఒక్కొక్క ప్రాంతానికి ఒకటి ఉంది, అంటే అక్కడ బాగా కలిసి వచ్చి వీళ్ళది కలవదు, అన్ని చోట్ల కలుస్తుంది. ఇక్కడ మన ఆలోచన విధానం తప్పు, ఆచరించే విధానం తప్పు. కరెక్ట్, మన ఆలోచన విధానం తప్పు, ఆచరించే కన్నా ఆలోచనే మనం అంటే అది పని కాదు ఇది పని చేస్తుంది అని మన మైండ్ ఏదైతే మెంటల్ ఫిక్స్ అవుతామో దాని వల్ల ప్రాబ్లం. ఏ ద్వారమైనా వాస్తు పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు దక్షిణ ద్వారమైనా దక్షిణం కరెక్ట్ గా ఉండాలి, అది నైరుతి అయ్యి ఉండకూడదు. దక్షిణ నైరుతిగా దూరం ఉంటే ఇంకా యజమానికి చాలా ప్రమాదాలు, యాక్సిడెంట్లు, చాలా ఇబ్బందులు పడతారు. సో మనం లెక్క కొలతలు వేసుకోవాల్సింది కరెక్ట్ గా దక్షిణానికి ఉందా, దక్షిణ ఆగ్నేయం, దక్షిణం దక్షిణాగ్నేయం సూపర్, దాంట్లో డౌట్ లేదు. కానీ దక్షిణంలో నైరుతిగా వచ్చిందా ఇంకా ప్రమాదం. సో అది మనం చెక్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఆ ద్వారం చెక్ చేయాల్సింది ఎన్ని డిగ్రీస్ కరెక్ట్ గా ఉందా, కరెక్ట్ గా దక్షిణానికి ఉందా లేదా చెక్ చేసుకోవాలి, అప్పుడు కలిసి వస్తుంది. బ్యూటిఫుల్ అండి. దక్షిణం విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలనే చెప్తున్నారు. 100% మంచి రిజల్ట్స్ ని ఇస్తుంది. అసలు బ్లంట్ గా వద్దని చెప్పేస్తారు, వాళ్ళకి పడుతుందా పడదా అనేది పక్కన పెట్టేస్తే మీరు ఇందాక అన్నట్టుగా అసలు సౌత్ వద్దండి, మిగతా ఏదైనా చెప్పండి. నార్త్ ఈస్ట్ కున్న సేల్స్ సౌత్ కి ఆబ్వియస్ గా ఉంటుంది, థర్డ్ ప్రిఫరెన్స్ వెస్ట్ కి వెళ్తూ ఉంటారు. బట్ సౌత్ ని ఎంతసేపు దాన్ని క్లోజ్ చేసే ఉంచాలి అన్న థాట్ ప్రాసెస్ లో కూడా ఉంటున్నారు. కాబట్టి మంచి పవర్ఫుల్ గా ఉంటారు దక్షిణం వైపు ఉన్న వాళ్ళు అని చెప్తున్నారు. ఒకసారి కన్సల్ట్ చేసి అసలు మనకి సూట్ అవుతుందా అవ్వదా, అసలు ఎలా ఉంది అనేది కన్సల్ట్ చేసి చేసుకుంటే బెటర్. ఏదో వెళ్ళగానే 100% ఖచ్చితంగా చూపించుకుంటే ఏమవుతుందంటే ఎన్ని డిగ్రీస్ ఉందని. ఇప్పుడు ఇవన్నీ పడలేక ఏం వస్తుంది, సౌత్ వద్దని చెప్పేస్తాను. ఇవన్నీ ఎగ్జాక్ట్లీ ఇవన్నీ ఎవరు పడతారా, దానికి ఎందుకు ఇంక సౌత్ వెళ్ళకుండా ఉంటే బెటర్ కదా అని చెప్పేసి. ఇప్పుడు ఈశాన్యం తూర్పు ఆగ్నేయమైనా తూర్పు ఈశాన్యమైనా పర్వాలేదు. తూర్పు ఆగ్నేయంలో ఒకవేళ వెళ్ళాం అనుకోండి డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుంది, కొంచెం ఏదో ఇబ్బందులు పడతారు, ప్రమాదం ఏమి ఉండదు. తూర్పు ఈశాన్యం సూపర్ గా పనిచేస్తుంది, తూర్పు బాగా పనిచేస్తుంది. ఇప్పుడు దక్షిణ ఆగ్నేయం బ్రహ్మాండంగా పనిచేస్తుంది, దక్షిణం బాగా పనిచేస్తుంది. దక్షిణ నైరుతి వచ్చింది అనుకోండి ప్రమాదాలు గురయ్యి ప్రాణాలకు మీద వస్తుంది. అందుకని ఏం చేస్తారు జనాలు, చాలా మందికి వాస్తు పండితులు సౌత్ వద్దండి అని చెప్పేస్తారు. యాక్చువల్ సౌత్ ఏ ఉత్తరం మళ్ళీ తూర్పు అంటే పక్కనే వంటిల్లు వస్తుంది, పక్కన దేవుడు రూమ్ వస్తుంది, ఆ తగులుకుంటూ వెళ్ళాలి, తగులుకుంటూ రావాలి. సో దక్షిణానికి ఉండే అదృష్టం అది. బ్యూటిఫుల్ అండి, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.